मेसी का फुटबॉल फेमस फुटबॉल प्लेयर मेसी का मीट्स एंड ग्रीट्स प्रोग्राम है और इसके लिए जो है एक प्रॉपर पुलिस का बंदोबस्त रखा गया है। हम लोगों को कुछ इन्फॉर्मेशंस मिले हैं कि कलकत्ता में कुछ इशूज़ जो है फेस हुए हैं, तो उसको देखते हुए हम लोगों ने प्रॉपर बंदोबस्त यहाँ पे रखा है और जो लोग यहाँ पे आ रहे हैं उनको हम लोग प्रॉपरली फैसिलिटेट कर रहे हैं और सब लोगों पे अच्छे से वॉच कर रहे हैं, अच्छे से नज़र रख रहे हैं और कुछ वीआईपीज़ भी आ रहे हैं, उनकी जो सिक्योरिटी है एज़ पर द कैटेगरी उनकी सिक्योरिटी हम लोग इंश्योर कर रहे हैं यहाँ पे और वी विल पुलिस इज़ अलर्ट सो एंड वी हैव हैविंग अ कॉन्फिडेंस कि नथिंग थिंग्स विल बी हियर, एवरीथिंग विल बी स्मूथ ओनली, सब कुछ आराम से हो जाएगा यहाँ पे। సో ఈరోజు తెలుగులో చెప్తున్నాను, ఈరోజు ఆ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ కొన్ని మినిట్స్లో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడి నుంచి బయలుదేరారని చెప్పి తెలిసింది. సో ఇక్కడ ఫలక్నామాలో ఇక్కడ బస చేసిన తర్వాత కొన్ని గంటల రెస్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఉప్పల్ స్టేడియంకి బయలుదేరుతారు. మనము అక్కడ ఆర్జే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఇక్కడ కూడా మీట్ ది కోర్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపలికి పంపడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వస్తున్నారు. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ఉప్పల్కి బయలుదేరుతున్నారు. ఇక్కడ మనము పక్కబందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో కూడా అక్కడ మన సిపి రాచకొండ నేతృత్వంలో కూడా చాలా పక్కబందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బందోబస్తు చేయడం జరిగింది. సో పోలీస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అందరూ కూడా పాటించాలి. మనకు పోలీసుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరూ కూడా సహకరించి ఈ ఒక్క మెస్సీ ఎందుకంటే చాలా లెజెండ్ ప్లేయరు అనే ఇక్కడ వచ్చే ఒక హైదరాబాద్ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్ ఎంతసేపు వరకు ఉండొచ్చు సార్, వాళ్ళు ఎన్ని అవర్స్ వరకు ఉండొచ్చు? ఇక్కడ 4:30 దాకా వస్తారు. 4:30 దాకా వస్తారు. వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడు లెఫ్ట్ అవుతారు సార్ స్టేడియం? 6 o'clock. సార్ కోల్కతాలో మ్యాచ్కి అంతరాయం కలిగింది సార్, కొంచెం ఇబ్బంది. ఇక్కడ మాత్రం చాలా పక్కబందిగా మన డీజీ గారు కూడా అక్కడ ఇప్పుడే విజిట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. అక్కడ కూడా మన సిపి రాచకొండ గారు ఉన్నారు, అదేవిధంగా అందరు కూడా సీనియర్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు. మన డీసీపీస్ మొత్తం 3 కమిషనరేట్ ఆఫీసర్స్ కూడా అక్కడ ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలెవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర టికెట్ ఉంది, ఎవరి దగ్గర పాస్ ఉంది వాళ్ళు మాత్రమే అక్కడ వెళ్ళాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.